2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మా ప్రభుత్వ హయాంలో 26 జిల్లాలు చేసిన ఆ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్ని రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాను అడుగుతాం. భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు, ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్లు పనులు జరిగాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే పీపీపీ మోడల్. ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. హాయ్ హలో, వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం, నిజాలు, అవసరం, బాధ్యత. ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వం వెనక్కి తగ్గడమా, లేక ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలు కలిసి బాధ్యత తీసుకోవడమా? ఈరోజు మెడికల్ కాలేజీల్లో అమలవుతున్న పీపీపీ విధానం గురించి భయాలతో కాదు, నిజాలతో మాట్లాడుకుందాం. పీపీపీ వల్ల ఉపయోగాలు ఏమిటి? ప్రభుత్వం చేయాల్సిన తప్పనిసరి నియమాలు ఏమిటి? ఇతర రాష్ట్రాల్లో ఇది ఎలా పనిచేసింది? ఏమైనా నష్టాలు ఉన్నాయా? అన్నీ తెలుసుకుందాం. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది, ప్రైవేటు రంగం పెట్టుబడి పెడుతుంది, సాంకేతికతను కూడా తీసుకువస్తుంది. 2 కలయికల లక్ష్యం ఒక్కటే, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అస్సలు బాగాలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణలా లేక ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మనకు పెద్ద ఆదాయ వనరులు లేవు. విడిపోయి 11 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పూర్తిగా ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఒక్కటే అన్ని మెడికల్ కాలేజీలను నిర్మించడం సాధ్యమేనా? అందుకే పీపీపీ వంటి విధానాలు చర్చకు వస్తున్నాయా? ఇది మనం డిస్కస్ చేసి తెలుసుకుందాం. ప్రతిపక్షం పీపీపీని పూర్తిగా వ్యతిరేకించడం కన్నా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఫీజులు నియంత్రణలో ఉండాలని, పేద విద్యార్థులకు రక్షణ కల్పించాలి అనే అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే అది ప్రజలకు మేలు జరుగుతుందేమో ఆలోచించాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి స్పష్టమైన గణాంకాలను చూద్దాం. 2014-2023 మధ్య మెడికల్ కాలేజీలు 387 నుండి 704కి పెరిగాయి, అంటే 82% పెరుగుదల. ఎంబీబీఎస్ సీట్లు 51,348 నుండి 107,948కి పెరిగాయి, అంటే 110% అభివృద్ధి. తాజా ప్రభుత్వ వివరాల ప్రకారం 2014 నుండి 2024 లోపల ఎంబీబీఎస్ సీట్లు 118% వరకు పెరిగాయి. అంటే దాని అర్థం ఏంటి? దేశంలో డాక్టర్ల సంఖ్య పెరగడానికి పీపీపీ ప్రైవేట్ భాగస్వామ్యం మాత్రమే కారణం కాకపోయినా ముఖ్య కారణాల్లో ఒక్కటి అని మనం చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలలో పీపీపీ ఉదాహరణలు మనం తెలుసుకుంటే కర్ణాటక మొదటి స్థానంలో ఉంటుంది. కర్ణాటక దేశంలోని తొలి పీపీపీ తరహా విజయవంతమైన ఉదాహరణ. కర్ణాటక ప్రభుత్వం కస్తూర్బా మెడికల్ కాలేజు మణిపాల్ వాళ్ళ యొక్క భాగస్వామ్యంలో మొదలుపెట్టింది. అలాగే టుమ్కూర్, దేవన్గిరి, చిత్రదుర్గ, బాగల్కోట్, కోలార్, ఉడిపి వంటి జిల్లాల్లో పీపీపీ మోడల్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. గుజరాత్, భుజ్ వంటి ప్రాంతాల్లో పీపీపీ ద్వారా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల ఈ 4 ప్రాంతాలలో పీపీపీ డీబీఎఫ్ఓటీ తరహాలో కొత్త మెడికల్ కాలేజీలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్నే మన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం నుండి వ్యతిరేకిస్తూ ఉంది. పీపీపీ వల్ల ఉపయోగాలు మనం చూస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. భవనాలు, పరికరాలు, నిర్వహణ ఖర్చులలో ప్రైవేట్ వారి భాగస్వామ్యం కూడా ఉంటుంది. ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఎక్కువ. మెడికల్ సీట్లు పెరుగుతాయి, కొత్త కాలేజీలు వస్తాయి.
పేద విద్యార్థులకు అవకాశాలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ. ఇంకా వీటి వల్ల గ్రామీణ ప్రాంతాలకు పెద్ద లాభం. జిల్లా కేంద్రాలలోనే మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల నగరాలకు వెళ్ళే అవసరం తగ్గుతుంది. ఆధునిక టెక్నాలజీ త్వరగా అందుతుంది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సేవలు, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పెరగడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు కొన్ని నిజాలు కూడా మనం మాట్లాడుకోవాలి. పీపీపీ అంటే అన్నీ మంచే కాదు. నియంత్రణ లేకపోతే ఫీజులు పెరిగే ప్రమాదం కూడా ఉంది. దానివల్ల పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ. ప్రైవేట్ సంస్థలు లాభాలపై అతి దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది. గ్రామీణ సేవలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే పీపీపీలో ప్రభుత్వ పాత్ర చాలా కీలకమైనది. ఈ సమస్యలను నివారించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని అమలు చేయాలి. పీపీపీని సక్సెస్ చేయాలంటే ఫీజు రెగ్యులేటరీ కమిటీని పెట్టాలి. ప్రభుత్వ కోటాను తప్పనిసరి చేయాలి. స్కాలర్షిప్ అమలు చేయాలి. గ్రామీణ సేవలు కంపల్సరీగా అమలు చేయాలి. నాణ్యతపై నిరంతర తనిఖీలు చేయాలి. పారదర్శకమైన అడ్మిషన్లను జరిగేటట్లుగా చూసుకోవాలి. ఇటువంటి నియంత్రణ ప్రభుత్వం చేయగలిగితే పీపీపీ విధానం ప్రజలకు ఒక వరం లాంటిదే. లేకపోతే సమస్య ఖచ్చితంగా ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమస్య వస్తుందేమో అనే ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ తన నిరసనను తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, పీపీపీ మంచిదా చెడ్డదా అనేది కాదు ప్రశ్న, ఎలా అమలు చేస్తాం అన్నదే ప్రశ్న. సరైన నియంత్రణతో ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి పనిచేస్తే డాక్టర్లు పెరుగుతారు, వైద్యం మెరుగవుతుంది, గ్రామీణ ప్రాంతాలు ఖచ్చితంగా ఎదుగుతాయి. భయాలతో, అనుమానాలతో కాకుండా బుద్ధితో నిర్ణయం తీసుకుందాం. పీపీపీను వ్యతిరేకిద్దామా లేక నియంత్రణ లేని వ్యవస్థను వ్యతిరేకిద్దామా అనేది మీరు మీ కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక స్టోరీతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.